ఏంటో ఇవి ఎందుకు పుడతాయో ఎవరికీ తెలియదు. వీటిని పట్టించుకోవడం ఎందుకు? వీధంతా తిరుగుతూ మలినం చేస్తాయి, అరుస్తూ నిద్ర కూడా లేకుండా చేస్తాయి. ఎవరికైనా ఇవి నచ్చొచ్చు, కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇప్పుడు వీధి కుక్కగా మారిన అతని జీవితం ఏమిటి? అసలు అతనికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన అపార్ట్మెంట్లో బెడ్ మీద ఉండాల్సిన తను ఇక్కడ ఈ వీధి కుక్కల మధ్య ఎందుకున్నాడో అర్థం కాలేదు. అతని ముక్కు నేలను తాకుతోంది, నాలుక బయటికి ఉంది, 4 కాళ్ళు పనిచేస్తున్నాయి. అయ్యో, నా శరీరమే మారిపోయిందా? అతను రోడ్పై ఉన్నాడు. చుట్టూ వీధి కుక్కలు గర్జిస్తున్నాయి. కొన్ని ఆకలితో తింటుంటే మరికొన్ని చెత్త కుప్పలో తవ్వుతున్నాయి. పెద్ద పెద్ద కార్ల సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఫుల్లుగా తాగి కుక్కని కాలుతో తన్నాడు. అవన్నీ చూసిన అతనికి అప్పుడు అర్థమైంది, తను ఒక వీధి కుక్కగా మారిపోయాడు అని. అతని ఆలోచనలన్నీ గందరగోళంగా మారిపోయాయి. అతని అపార్ట్మెంట్, ఫోన్, గది, ఏసీ ఏమీ లేవు. ఇప్పుడు తను రోడ్డుపై ఉంటున్నాడు. ఆకలి ఏదైనా తినాలి అంటే చెత్త కుప్పల్లో వెతకాలి, నిద్రపోవాలంటే రోడ్ పైనే. అసలు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఒక కారు అతని పైకి వేగంగా వచ్చేసింది. ప్రాణం పోయింది అనుకునే లోపే ఇంకో కుక్క అతన్ని పక్కకు లాగేసింది. అతనికి నిజమైన వీధి కుక్క జీవితం ఎలా ఉంటుందో అప్పుడు అర్థమైంది. ఏదైనా తినాలంటే గుడ్లు, బిర్యానీ, స్నాక్స్ ఇవేమీ లేవు. చెత్త కుప్పల్లో దొరికి ఆ మిగిలిన ఆహారం కోసం కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి. కాస్త నీడ దొరకాలంటే ఎక్కడ పడితే అక్కడే పడుకోవాలి. హోటల్స్ ముందు, ఇళ్ళ ముందు ఎక్కడ పడుకున్నా తిట్టి కొట్టి తోలేస్తారు. జీవితం అంటే వర్షం వస్తే తడవాలి, చలి వస్తే గజగజ వణుకుతూ, ఎండ వస్తే ఒళ్ళు కాలిపోతూ బ్రతకాలి. ఎండలకు తట్టుకోలేక ఒక్కోసారి మురిక్కాలలో కూడా పడుకోవడం, నీళ్లు తాగడానికి వీధుల్లో వెతకడం, ఇలా. ఇదంతా ఇంతకు ముందు అతనికి అర్థం కాలేదు. వీధి కుక్కల జీవితం ఇంత దయనీయమా? అతనికి ఒక్కసారిగా నిజం అర్థమైంది. ఇప్పటి వరకు తను వీధి కుక్కలను చిన్న చూపు చూస్తుండేవాడు, కానీ తనకే ఇది ఒక నరకంగా కనిపిస్తోంది. ఒక రాత్రి అతను ఓ మూలను పడుకొని ఏడుస్తున్నాడు. ఇలా బ్రతకడం కంటే చావడం మేలని భావించాడు. అప్పుడే అతనికి కాస్త దూరంలో ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. అది ఆకలికి ఏడుస్తుంది. అతను తన దగ్గరున్న చిన్న బ్రెడ్ ముక్క దానికి అందించాడు. అంతే, ఆకాశం పెద్దగా ఊగుతూ మళ్ళీ మెరిసింది. ఆ క్షణంలో అతను తిరిగి మానవుడిగా మారిపోయాడు. అతను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తన గదిలో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినాడు. అతనికి అది కళ, నిజమా ఏమర్థం కాలేదు. కానీ అతను బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళింటి పక్కన వారి కుక్క బయటే ఉంది. అతను దాన్ని ఎప్పుడూ అసహ్యంగా చూసేవాడు, కానీ ఇప్పుడు దాన్ని ప్రేమగా నిమిరాడు. మనిషిగా మారడం అంటే శరీరం కాదు, మనసు మారాలి. జంతువులకు కూడా మనలాగే ఆకలి, బాధ, నొప్పి ఉంటాయి. ఇకపై వీధి కుక్కలను చూసినప్పుడు చిన్న చూపు చూడకండి. వారికి ప్రేమను చూపండి. వాటికి ఒక ముద్ద అన్నం పెట్టండి చాలు.
అవి మీకు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఒక్క ముద్ద కూడా పెట్టలేని మీకు కొట్టే హక్కు ఎలా వచ్చింది? ఆలోచించండి. ఇప్పటికైనా మీకు వీలైనంతలో జంతువులకు, పక్షులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు ప్రొవైడ్ చేయండి.